బాబు బలం బలగం అంతా సింగిల్ పాయింట్ ఎజెండాతో వచ్చింది కాదు. బాబు బలపడాలంటే పార్టీలన్నీ కలవాలి, మీడియాలన్నీ ఏకం కావాలి, అన్ని వైపుల నుంచి ప్రచారం జరగాలి, వ్యవస్థీకృతంగా తన శక్తియుక్తులన్నీ క్రోడీకరించి అటాక్ చేయాలి. ఇలా అన్నిసార్లు చేయడం అనేది ఎవరికైనా సరే సాధ్యం కాని విషయమే. అందుకోసమే ఇప్పుడు ఆ కంగారు, తొట్రపాటు, ఆందోళన అనేవి 4 ఏళ్ల ముందు నుంచే కనపడుతూ ఉన్నాయి. మరి జగన్ విషయానికి వచ్చేసరికి ఒక్కటే పాయింట్, మీరు కేంద్ర దర్యాప్తు సంస్థలను రంగంలోకి దింపండి, మీ పార్టీ వాళ్ళని ఉసిగొల్పండి, కేంద్ర రాష్ట్రాల్లో మీరే అధికారంలో ఉన్నా సరే నన్ను సింగల్ చేసి మీరు ఎంత సవాల్ విసరగలుగుతారో విసరండి అన్నట్టుగా నిలబడ్డం అనేది జగన్కి వైఎస్ఆర్సీపీ పెట్టక ముందు నుంచి అలవాటు. ఇక పార్టీ స్టార్ట్ చేసిన తర్వాత ఇదే ఐడియాలజీ, ఇదే మోటో, నేను ఒక్కడినే జనం కోసం నిలబడతా ఎవరొచ్చినా రాకపోయినా అనే ధోరణే వైసీపీ మూల సిద్ధాంతం అయిపోయింది. అందుకోసమే ఒకసారి ఎదురు దెబ్బ తగిలినా కానీ మళ్ళీ పుంజుకొని నిలబడ్డం అనేది జగన్కి అలవాటుగా మారింది. 2014లో తడబడినా కానీ 2019లో మళ్ళీ నిలబడడానికి కారణం అదే.